అసలు నారి నారి నడుమోరారి టైటిల్ రవితేజ సినిమా పెట్టుంటే బాగుండేది అనిపించింది నాకు. ఇప్పుడే ఐడియా వచ్చింది. ఎందుకంటే ఇద్దరి మధ్యలో రవిపోతాడు రవితేజ. ఆ టైటిల్ కి ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టుంటే అదిరిపోయేది అనిపించింది. ఈ సినిమాకి మాత్రం ఇద్దరు ఒకటే కావాలనుకోరు, కానీ అది బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూ ఉంటుంది స్టోరీలో. ఒక చిన్న బిట్ లో వాళ్ళ సంయుక్త మీనన్ వాళ్ళ ఫాదర్ నాకు కాదు ఇష్టం లేక ఇలా యాక్టింగ్ చేస్తాడు కాబట్టి సర్వానంద్ ఒప్పుకోడు. కానీ అసలు ఇద్దరు ఒకే హీరో. ఎందుకంటే సంయుక్త మీనన్ వేరే అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అంటే నాకు వీడే కావాలి అనే సీన్లు, కామెడీ సీన్లు ఎక్కువ లేవు. రవితేజ దాంట్లో అయితే ఇద్దరు హీరోయిన్లకి ఒకడే కావాలన్నట్టు ఉంటది. మధ్యలో ఇరుక్కుపోతాడు రవితేజ. నిజం చెప్పాలని ఆ సినిమాకి ఈ టైటిల్ పెడితే బాగుండేది అనిపించింది నాకైతే ఇప్పుడు. అది స్టోరీ చివరికి. కానీ రెండు బాగానే ఉన్నాయి. ఫైనల్లీ నారీ నడుము మొరారి సినిమా చూసా. నిన్న సినిమా చూద్దాం అనుకున్నాను, సాటర్డే కుదరలేదు. సినిమాలో థియేటర్లో షో పడలేదు, క్యాన్సిల్ చేశారు షో ఇక్కడ సిడ్నీలో. అందుకనే ఇవాళ వెళ్ళాను. సినిమా కామెడీ పరంగా బాగుంది. నరేష్ వీళ్ళందరూ కామెడీ నిజంగా బాగుంది. స్టోరీ పరంగా వస్తే స్టోరీ మంచి స్టోరీ అది. కాకపోతే నాకెందుకో అనిపించింది నారి టైటిల్ సరిగ్గా లేదనుకుంటా, సెట్ అవ్వలేదేమో అనిపించింది నాకైతే. అందరికీ ఒక్కొక్కళ్ళకి ఒకలా ఉంటుంది అనుకుంటా. సర్వానంద్ యాక్టింగ్ బాగా చేశాడు. పాటలు కూడా కరెక్ట్గా బోర్ కొట్టించకుండా ఎప్పుడు కావాలో అప్పుడు వచ్చినాయి. ఇంకా ఫైట్ కూడా ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చింది. సినిమా స్లోగా వెళ్ళకుండా బోర్ కొట్టకుండా చూసింది, అది చాలు. కామెడీ పరంగా వస్తే నరేష్ ది బెస్ట్ కామెడీ చేశారు సినిమాలో. నరేష్ వాళ్ళ సెకండ్ వైఫ్ వాళ్ళిద్దరూ కామెడీ బాగానే చేశారు. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు. వెన్నెల కిషోర్ అయితే అసలు సెకండ్ హాఫ్ వెన్నెల కిషోర్ కామెడీ అతి చేస్తూ ఉంటాడు. సూపర్ ఉంది అసలు అది. నిజంగా నాకు జనరల్గా ఈ మధ్య వెన్నెల కిషోర్ సన్నగా అయిపోయాడు. కామెడీ ఎంతగా ఇప్పుడు నార్మల్ క్యారెక్టర్ సినిమా మూవీస్లో క్యారెక్టర్ మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి కాబట్టి కామెడీ పండట్లు ఎక్కువ. ఈ సినిమాలో కామెడీ అతి చేసాడు, బాగా పండింది. ప్లస్ సునీల్ క్యారెక్టర్ కూడా నాకు మొన్న రవితేజ సినిమాలో కన్నా ఈ సినిమాలో సునీల్ క్యారెక్టర్ బాగుంది. ఎందుకంటే సీరియస్నెస్గా ఉన్న రోల్ కామెడీగా ఉంటుంది, భలే ఉంది. నిజంగా చెప్పాలంటే కామెడీ యాంగిల్ బాగా సెట్ అయింది సినిమాలో. ఎందుకంటే రియల్ సీన్స్కి అటాచ్మెంట్గా ఉంటుంది, అది నచ్చింది నాకు. శర్వానంద్ కూడా బాగా చేశాడు కామెడీ. సెకండ్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కూడా బాగా చేశాడు కామెడీ. తమిళ యాక్టర్ అనుకుంటా, బాగా చేశారు. అందరూ బాగా చేశారు సినిమాలు. నాకైతే ఈ సంక్రాంతికి ఫస్ట్ సినిమా ప్రభాస్ సినిమా చూశాను, చిరంజీవి సినిమా చూశాను, అనగనగా ఒక రాజు సినిమా చూశాను, ఇంకా లాస్ట్కి ఈ సినిమా సర్వానంద్. నాలుగిట్లో ఫస్ట్ మాత్రం ఏది అదిరిపోయింది, అసలు బోరు కొట్టకుండా యాక్షన్లో కానీ నెక్స్ట్ సీన్కి నెక్స్ట్ బాగుంటుంది అనిపించే సినిమా ఫస్ట్ అయితే చిరంజీవి. సెకండ్ అయితే టై ఇచ్చుకోవచ్చు, అనగనగా ఒక రాజును ఈ శర్వానంద్ నారి నడుమూరారి. థర్డ్ అయితే రవితేజ. ఫోర్త్ ప్రభాస్ నేను అనుకుంటున్నా. అందరికీ ఒకరికి ఒక వ్యూ ఉంటుంది. కానీ ఈ సినిమా అయితే బోర్ కొట్టించకుండా బాగానే ఉంది. కాకపోతే నాకు ఫైనల్లో స్టోరీ ఇలా ఉంటే బాగుండేది అనుకుంటే ఇంకోలా తీసుకెళ్ళాడు. కానీ సినిమా ఓవరాల్గా అయితే సూపర్ డూపర్ కాదు, కానీ సినిమా సంక్రాంతికి బాగుంది. ఈ టైం సంక్రాంతిలో డిజాస్టర్ లేకుండా, రవితేజ సినిమా కూడా డిజాస్టర్ కాకుండా అన్ని సినిమాలు బాగున్నాయి. బోరు కొట్టించకుండా సినిమాలు లాక్కెళ్ళారు ఈ సంక్రాంతికి. నేనైతే ఫస్ట్ టైం ఈ సంక్రాంతికి ఆల్ మూవీస్ వాచ్ చేశాను. ప్రీవియస్లీ నేను సంక్రాంతికి అన్ని మూవీస్ వాచ్ చేయలేదు. ఈ సంక్రాంతికి వాచ్ చేశాను. నిన్నైతే వాచ్ చేయలేనేమో అనిపించింది. ఎందుకంటే నిన్న ఆల్రెడీ 9:30కి స్టార్ట్ అవ్వాల్సిన షో లేట్ అయిపోయింది, 10:30 అయిపోయింది, షో క్యాన్సిల్ అన్నారు. నేను మళ్ళీ సండే నాకు జనరల్గా వర్క్ వెళ్ళాలి, నెక్స్ట్ రోజు ఎన్ని కుదరవు అనుకున్నా. కానీ ఫైనల్గా అయితే సినిమా చూశాను, బాగుంది, బోరు కొట్టకుండా. కామెడీ పరంగా బాగుంది, ఇంకా సీన్లు కూడా అన్ని సినిమా డైరెక్షన్ బాగానే చేశాడు. స్టోరీ బాగుంది, కానీ డిఫరెంట్ టైటిల్ పెట్టుంటే బాగుండేది. కానీ వాళ్ళు అనుకున్న తీశారు, మనం చూసాము. ఒక్కొక్కడికి ఒక వ్యూ ఉంటుంది. బాగుంది సినిమా ఫైనల్గా.